ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 రోజుల పాటు యొక్క సమావేశాలు జరగబోతున్నాయి. ఇక అమరావతి అంశానికి వస్తే అమరావతి నిన్నంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటించారు. అక్కడ అంతా కూడా పరిశీలించారు. చూస్తే ఆయన అంటున్నాడు, చాలా బాధగా ఉంది అమరావతిని చూస్తే. 5 ఏళ్ళు విధ్వంసం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా మొత్తం పారం చెట్లు మొలిచాయి. ఏ కార్యాలయం చూసినా కూడా మొత్తం వాటర్ చేరిపోయింది. కక్ష కట్టి ఎందుకు ఈ రకంగా చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. సో ఎన్ని ఇబ్బందులైనా కూడా అమరావతిని పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ 2 ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందున్న సవాళ్ళు, ఈ 2 కూడా పూర్తి చేస్తామనే విధంగా చెప్పారు. నిజంగా మరి కక్ష కట్టి అమరావతిని విధ్వంసం సృష్టించారా జగన్మోహన్ రెడ్డి? సో నిన్న కూడా ఆయన ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. నాకు వయసు ఉంది, సత్తా ఉంది, మళ్ళీ మనం 2029లో ఉత్సాహంతో అధికారంలోకి వస్తాం, రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వస్తాం. అమలుగానే హామీలు ఇచ్చారు, ముందు చూస్తారు కదా, నేను మాట తప్పని మనిషి, జగన్ అంటే ఒక నమ్మకం. సో ఇలాంటి కామెంట్స్ చేశారు. సో ఈ అంశాలన్నీ మీద మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణమూర్తి గారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా నారాయణమూర్తి గారు మీ దగ్గరికి వద్దాం. నిన్నంతా కూడా ముఖ్యమంత్రి అమరావతి అంతా కూడా పర్యటించారు. కొన్ని ప్రాంతాల్లో ఆ బిల్డింగులు అన్నీ కూడా ఎక్కడెక్కడ అన్ని పారం చెట్లు మొలిచిపోయాయి. కొంచెం మీరు దాని మీద దృష్టి పెట్టింటే ఈరోజు ఆ ఏపీకి రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఉండే, అలాంటి ఏది లేకుండా చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు అమరావతి రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితి ఉంది అనేది నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. మొత్తానికి 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారు అమరావతిని జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న ముఖ్యమంత్రి కామెంట్స్. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం అని చేసి అప్పుడు చెప్పారు వాళ్ళు. దాంట్లో ఏం చేశారనేది కదా ఇప్పుడు మేము అడిగింది. అమరావతి పోలవరం దాన్ని 2014లో వాళ్ళే కదా మొదలు పెట్టారు. దాంట్లో ఏం చేశారు? మీరు ఏం చేసి దాన్ని అమరావతి అన్నారు? అమరావతి గెజిట్ తీసుకొచ్చారు. మీకు కనబడట్లేదా? మీకు కనిపించట్లేదా? అక్కడ బిల్డింగ్స్ అన్ని అవుతున్నాయి కదా. అమరావతి రాజధానికి కావాల్సిన ఏంటంటే అన్ని కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి కదా. ఇప్పుడు అమరావతి ఇప్పుడు కూడా అమరావతి అని గెజిట్ ఉన్నప్పుడు అమరావతి కాదని ఎవరు అన్నారు? అమరావతినే కదా అన్నది అందరూ ఉన్నాం. కాదని ఎవరు అన్నది. ఇప్పుడు అడ్రస్ అమరావతిని రాయికి ఏమని రాస్తున్నారు? అది మనం అమరావతిని తీసుకెళ్లి వేరే పెడతా ఉన్నావా, లేదా అమరావతిని తీసేద్దాం అన్నావా? అది ఎప్పుడు మేము కూడా చెప్పలేదు కదా. నేను అనేది ఇవాళ సంక్షేమం మీద బ్రహ్మాండమైన ఒక మార్కు పాలన చేశాము. సంస్కరణలో ఒక మార్కు సంస్కరణ తీసుకొచ్చారు. మీరు చేయాల్సిన పనులు ఆ రోజు 14 నుంచి 19 వరకు చేయలేకపోయారు. చేయలేక మీరు తతికిలు పడ్డారు. దానికి మా మీద అంటే ఎట్లా? ఇప్పుడు మళ్ళీ మీకు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. తర్వాత మీరు వచ్చారు కదా. నేను ఏమంటున్నాను, ఒకటి నారాయణమూర్తి గారు వాళ్ళు చేయలేకపోయారు అన్నారు. తర్వాత మీరు వచ్చారు. మీరు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు రాజధాని పూర్తయ్యేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే ప్రతి చోట కూడా అహర్నెస్లు కష్టపడి వాళ్ళ కోర్టులు కానివ్వండి, లేదంటే కాలేజెస్ కానివ్వండి, ప్రతి జిల్లాలను కొత్తగా ఏర్పడిన జిల్లాలు అన్నింటిలో కూడా ప్రతి జిల్లాలను కూడా కాలేజీలు కావాలని, మెడికల్ కాలేజీలు కావాలనుకుంటున్నారు. మెడికల్ కాలేజ్ పెట్టి కార్యక్రమం చేశారు. 17 మెడికల్ కాలేజీలు కొత్తగా రాష్ట్ర చరిత్రలో కొత్తగా వచ్చిన ఎప్పుడూ లేవు. 11 మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు ఉంటే మళ్ళీ ఇంకో 18 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకు ఆ వైద్యాన్ని అందించాలి, ప్రజల దగ్గరికి వైద్యం వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్లారు. సర్వేగంగా నడుస్తున్నాయి. పోర్టులు కూడా అంతే. ఇవాళ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పోర్టుల గురించి మాట్లాడిన నాదులే లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోర్టుల నిర్మాణం కూడా సర్వేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పోలవరం అది మధ్యపట్నం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా పారిశ్రామికంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందే ఉంది. గుజరాత్ను కూడా బీటౌట్ చేసి ముందుకు సాగుతున్న తరుణం. అదేవిధంగా సంక్షేమంలో అసలు ఈ రాష్ట్రంలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి ఎవరైతే అవ్వతాతలు కానివ్వండి, అక్కచెల్లెమ్మలు కానివ్వండి, తందులు కానివ్వండి, వీళ్ళందరూ
ఆసరగా నిలబడ్డారు, భరోసాగా నిలబడ్డారు, దండుగా నిలబడ్డారు. ఇవాళ రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క పాయింట్ ఇప్పుడు ఏదైతే నిన్న చెప్పారో దాని ప్రకారమే 3,000 ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యాడండి. ఆ విజువల్స్ చూస్తే కూడా మొత్తం చిట్టడివి కనబడుతుంది అక్కడ అంతా, మొత్తం ఎక్కడక్కడ పారం చెట్లు నిండిపోయి ఒక అడవిలా ఉంది. ఎందుకు ఆ పరిస్థితి జరిగింది అసలు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, గత ప్రభుత్వం ఎందుకు ఆ రకంగా చేసింది? నేను